ఒక టెక్నాలజీ అనేది రైతుకు పరిచయం చేయడంలో తప్పు కాదు. కానీ ఆ టెక్నాలజీనిలో రైతుకు ఉపయోగం, రైతుకు లబ్ధి. కంపెనీలు వ్యాపారం చేయడం కాదు. రైతుకు లబ్ధి ఎంత మట్టుకు వస్తుంది అనేది వాస్తవికతను గమనించాలి. టెక్నాలజీ అందించడంలో ఉన్నటువంటి టెక్నాలజీని చూపించడంలో తప్పు కాదు. వాటికి రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయి, రైతుని ఏ విధంగా లాభసాటిగా తెస్తాయి అనేది ప్రశ్నార్థకం. ఆ ప్రశ్నార్థకంలో ఉన్నటువంటి యాంత్రీకరణలో అన్ని యాంత్రీకరణ ఒకే ఒకటి ఏంటంటే డ్రోన్ కెమెరా. డ్రోన్ ఏదైతే స్ప్రే చేస్తుంది అంటున్నారో డ్రోన్ కెమెరా వల్ల, డ్రోన్ స్ప్రే వల్ల ఎనీ మందుల కంపెనీ, ఏ మందుల కంపెనీ అయినా సరే మాకు 150 లీటర్ల నుంచి 250 లీటర్ల వరకు మాకు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని చెప్తుంది కంపెనీ. బాగా తడపాలంటుంది. ఇది 10 లీటర్లతో ఎలా తడుపుతుంది? ఏ మందుల కంపెనీతో అయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ డ్రోన్ కెమెరా డ్రోన్ రైతులకు సంచలనంగా అందిస్తామంటున్నారు. యూజ్ చేయండి. ఎనీ మందుల కంపెనీతో ఒక స్టేట్మెంటు, మాది 10 లీటర్లతో స్ప్రే చేసినా కూడా మా కంపెనీ పని చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పిమని. వాడు 150 లీటర్లు 250 లీటర్లు మా మందు ఒక ఎకరానికి స్ప్రే చేస్తేనే పని చేస్తుంది అంటాడు. 10 లీటర్లతో ఎలా స్ప్రే చేస్తుంది, ఎలా పని చేస్తుంది ఆ మందు, రైతు ఎలా లబ్ధి పొందుతాడు? డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ఉపయోగించండి, డ్రోన్లు తయారు వ్యాపారంగా చూడాల్సింది. దేశానికి అన్నం పెట్టే రైతు లబ్ధి పొందాలా, దేశం బాగుండాలా, ఏ విధంగా ఉంది ఈ టెక్నాలజీ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మందుల కంపెనీతో 10 లీటర్లతో కొట్టినా ఎకరాకు మా మందు పనిచేస్తుందని స్టేట్మెంట్ కావాలి మాకు. ఇది మాధవరెడ్డి, కడప జిల్లా. ఇంకా దీనికి ఆల్టర్నేట్ ఏంటి మరి, ఎట్లయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మాకు 450 రూపాయలు పెడితే మాన్యువల్గా 450-500తో కొడుతున్నారు. మాన్యువల్గా నేను చెప్పిన 180 లీటర్లు 200 లీటర్లు బేస్లో కొడుతున్నారు మనుషులు మాన్యువల్గా. నీకు 10 లీటర్లకు 450. నువ్వు కాస్ట్ను కూడా బేస్ చేయి. మాన్యువల్గా చేస్తే 450 అవుతుంటే నువ్వు టెక్నాలజీ పరంగా 500తో ఎలా నువ్వు రైతులకు ఇవ్వగలుగుతున్నావు? రైతు పెట్టుబడిని ఏమైనా లెక్క కడుతున్నావా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించేటటువంటి పంట సగటు ధరను నిర్ణయిస్తున్నారు. ఈ నిర్ణయించే ధరలో మా డ్రోన్ కెమెరాలో మాకు డ్రోన్లతో ఇచ్చేటటువంటి పెట్టుబడి ఎంత? పెట్టుబడి ఆధారంగా నువ్వేమైనా మాకు ఇస్తున్నావా? ఎనీ చాక్లెట్, ఎనీ బిస్కెట్, ఎనీ ప్రోడక్ట్, అది మాల్టోవా కావచ్చు, హార్లిక్స్ కావచ్చు, బూస్ట్, ఏ ప్రోడక్ట్ అయినా రైతు మూల పదార్థం లేకుండా ఉత్పత్తి లేదు. కానీ వాటి కాస్ట్ ఎంత ఉంది, మా కాస్ట్ ఎంత ఉంది? మేమెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం? సిగరెట్ తయారు చేసేవాడు జల్సాగా బతుకుతున్నాడు, మందు తయారు చేసేవాడు జల్సాగా బతుకుతున్నాడు. సిగ్గులేక ఈ యొక్క రాజకీయ నాయకులు మందులు ఇండ్లకు సప్లై చేస్తున్నారు, ఆన్లైన్లో సప్లై, యూరియా మూటలు అందిలేకుండారు. ఇంత సిగ్గులేని నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడతారు. మళ్ళీ స్టేట్మెంట్లు అందియాలి కదా మాకు కూడా. ఏం మా ఇంటికి వాడుకుంటున్నామా? ఈ దేశానికి ఆహారం కొరత వచ్చే ప్రపంచ దేశాల ముందర మోకరిల్లుతున్నారు. సిగ్గులేక మీరు మా ముందర మోకరిల్లడానికి మమ్మల్ని తొక్కి పెడుతున్నారు. రైతులను ఎందుకు తొక్కి పెడతారు? మేము అడిగింది ఎందుకు లేకుండారు? మీకు మేము ఉత్పత్తులు ఇవ్వాలా? మీరు రూపాయికు 10 రూపాయకు కిలో ఫ్రీగా ఇస్తున్నారు బియ్యం. ఎవడు పండించినాడని ఇస్తున్నారు? మా రేటు పెంచితే ఉద్యోగస్తులకు టీఏ-డిఏలు పెంచాలని చెప్పేసి మమ్మల్ని తొక్కి పెడుతున్నారు. మా అనైక్యత కారణంగా, రైతుల అనైక్యత కారణంగా మీరు మీ బుద్ధి పుట్టంటే వెళ్తున్నారు ఏలుబడి అని. మీది ఒక ఏలుబడే. కాబట్టి ఆలోచన చేయండి. రైతు పెట్టుబడి ఎంత? వాస్తవంగా మేము అభివృద్ధి చేసినాము. సైంటిస్టులకు సన్మానాలు, రైతులు శ్మశానాల్లో ఉన్నారు. సైంటిస్టులు సన్మానాలు చేసుకుంటుంటే రైతులు శ్మశానాల్లో ఉన్నారు. మందు తాగుతున్నారు, చచ్చిపోతున్నారు. ఏంది ఈ వేరియేషన్? ఎప్పుడు పూరుస్తారు ఈ రాజకీయ నాయకులు? అంటే ఇవన్నీ ఆలోచించి నాయకులు పనిచేయాలి. రైతులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. మనకు పనికొచ్చే కూలోనికి యూనిటీ ఉంది, ఇన్ని గంటలే పని చేస్తా అంటున్నాడు. రైతు మాత్రం పక్కనోనికి పడదు. వీడేం చేస్తాడో తెలియదు, వాడేం చేస్తాడో తెలియదు, ఏది ప్రశ్నించాడు. నాయకులు వచ్చే సందులో మడి పటాకులు కాల్చడం, పూలు ఎగజల్లడం. మనకు సేవ చేయాల్సిన వాళ్ళతో మనం సేవ చేసుకుంటున్నాం. వాళ్ళకు ఎందుకు చేయాలి? వాళ్ళకి సేవ. నాయకులకు కూడా సిగ్గు ఉండాలి కదా. లచ్చలు జీతాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రైతుల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇరిగేషన్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడడంలే. కాబట్టి ప్రతిదీ ఆలోచించాలి నాయకులు. పార్లమెంటుకు ఇవ్వడం కాదు, అసెంబ్లీకి ఇవ్వడం కాదు. సిగ్గు తెచ్చుకొని మా కోసం ఏం పని చేస్తున్నారో చెప్పండి. మీరు ఏం పంటలు పండిస్తున్నారు? మేము మొక్కజొన్న, జొన్న, అంటే మేలు ఫీమేల్ వేస్తాము, కమర్షియల్ వేస్తాము. పసుపు పండుతుంది, శనక్కాయ పండుతుంది, ఆల్ క్రాప్స్ పండుతుంది. మా ఏరియా బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ మిక్సింగ్ ఉంటుంది. మాది కర్నూలు తిరుపతి NH హైవేలోనే దూర్ మండలని వ్యవసాయం. మంచి నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం
ఎరువులు వాడుతున్నాం. ఉమ్, ఎరువులు వాడడంలో కూడా విధానం ఉంది. కొన్ని ఏం అవసరము ఎంత అవసరం అనేది ఉంది. ఎరువులు తగ్గించి వాడాలంటున్నారు. ఎరువులు ఎక్కువ పెంచింది ఎవరు? మా అబ్బగారు దిబ్బల వ్యవసాయంతో మేము వ్యవసాయం చేసుకొని బతున్నాం. 1970లో హరిత విప్లవం పేరుతో ఎరువులను రైతులకు పరిచయం చేసింది ఎవరు? ఈ రాజకీయ నాయకులు కాదా? ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని కాదా? మరి ఆ రోజు ఎరువులను ఎవరు సప్లై చేయమన్నారు? ఈరోజు మళ్ళీ ఈ మేళాల్లో పెడుతున్నారు ఆర్గానిక్ ప్రోడక్ట్లని. మేము ఆ రోజు ఆర్గానిక్తోనే పండించినాం కదా. ఆ రోజు సీడుకు ఆర్గానిక్ సూటబుల్ అవుతుంది అని చెప్పింటే పోయేది. అంటే సైంటిస్టులు చేసేటటువంటి తప్పు రాజకీయ నాయకులకు మేళతాళాలు వంచడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి టైంలో అడవి ఆముదము, ఈము కోళ్ళ పెంపకం గొప్పగా అని చెప్పుకున్నారు. లక్షలు నష్టపోయి ఆ కోళ్ళను గుడ్డు కొనేవాళ్ళు లేక అడవులలో ఇడిచిపెట్టుకొచ్చుకున్నారు, లక్షలు పెట్టుబడి పెట్టి. అంటే సైంటిస్టుల పరిశోధనలు, రైతుల అనుభవాలు, నష్టాలు కష్టాలు రైతులకు, సైంటిస్టులకేమో సన్మానాలు. ఎట్లా ఇది? అడివామదం ఏమన్నా వచ్చిందా? పెట్రోల్లో మిక్సింగ్ చేస్తామన్నారు, 1000 ఎకరాలు నాటించారు. ఏమైంది? సైంటిస్టు సమాధానం చెప్తాడా? రాజకీయ నాయకుడు సమాధానం చెప్తాడా? ఎవడు సమాధానం చెప్తాడు? రైతుకు వచ్చే నష్టాన్ని కష్టాన్ని ఎవడు పూడ్చగలుగుతాడు? అంటే ఇవన్నీ చాలా నాయకులు ఆలోచించాలా. ఒక పథకం తెచ్చినాం గొప్పలు డప్పులు కొట్టుకోవడం కాదు. ఆంధ్రాలో అయితే ఆయన గారు చెప్తారు, ఏది డ్రోన్ కెమెరాతో ఏంది? ఒక్క మందుల కంపెనీతో. బిల్ గేట్స్ వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి, ఏదో కొన్ని ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాను. అయ్యా ఒక్కటి చెప్పుకుంటావా? ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు అగ్రికల్చర్ షో అయినప్పటికీ రైతుకు లబ్ధిందే కంపెనీలు. ఇప్పుడు డ్రోన్ కెమెరాలు ఎన్ని ఉన్నాయి దాంట్లో? చాలా ఉన్నాయి. మరి ఏంది యూజ్? ఒక్క మందుల కంపెనీతో మాది 10 లీటర్లతో స్ప్రే చేస్తే మీ ఎకరా పని చేస్తుందని గ్యారంటీ ఇవ్వను. ఆ గ్యారంటీ ఉందా? ఆ ఇష్యూ ఉందా? లేదు. మరి ఎందుకు? మరి మా వాళ్ళు కూడా టెక్నాలజీ పేరుతో డ్రోన్ల వెంట పడుతున్నారు. ఏం చేస్తామని ఆలోచించాలా. ఉపాధి హామీ వల్ల మాకు నష్టం వచ్చింది. ఈ దేశంలో వ్యవసాయ రంగం నాశనం కావడానికే ఉపాధి హామీ. ఈ రోజు కూడా ఉపాధి హామీ పేరు మార్చి కొట్టుకుంటున్నారు, కానీ రైతులకు నష్టం వచ్చిందని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడే నాయకులు లేడు. మళ్ళీ ఏమనంటే మేము రైతు బిడ్డలమే అంటాడు. ఎవడరా మీరు రైతు బిడ్డలు? యా నుంచి వచ్చినారా? ఎట్టెట్ట మీరు రైతు బిడ్డలు? రైతు కష్టం తెలిసిన వాళ్ళు అయితే మీరు రైతు బిడ్డలు అని చెప్పుకుంటారా? రైతు కష్టం ఏం తెలుసు మీకు? సిగ్గు లేకుండా రైతు బిడ్డలమని చెప్పుకోవడం కాదు. రైతులకు ఏం చేసినారు మీరు?